అన్ని నువ్వు పట్టుకో, అన్ని నొక్కుకో, ఏం బాగలేదు. టాటా బాబు సార్ కుదరలేదు. వచ్చింది ఇది ఏంది టాటా కంపెనీ పేరు, అది నేను అడిగి చెప్పేది దీనికి ముద్రపడి. నమస్కారం అండి, నా పేరు షేక్ రియాజ్ అహ్మద్, ఇన్స్పెక్టర్ లీగల్ మెట్రాలజీ, నెల్లూరు. ఇక్కడ ఈ బుచ్చినందు ప్రతి ఆదివారం ఉండేటువంటి చేపల మార్కెట్లో వాళ్ళకి ఎవరైతే కొనుగోలుదారులు ఉన్నారో వాళ్ళ కొనుగోలుదారులకు సంబంధించిన ఫిర్యాదు నిమిత్తం ఇక్కడికి ఇన్స్పెక్షన్ నిమిత్తం రావడం జరిగింది. ఇన్స్పెక్షన్లో భాగంగా దాదాపు 15 కాటాలను సీజ్ చేయడం జరిగింది. ప్రతి కాటాలను మోడ్ పెట్టారు, అంటే కిలోకి 200 గ్రాములు షార్ట్ ఇస్తూ ప్రజల్ని మోసం చేయడం మేము గుర్తించాము. వాటి అందరి మీద కేసులు నమోదు చేసి ఇంకా తనిఖీలు నిర్వహిస్తున్నాం. అలాగే ప్రజలకు చెప్పేటువంటి ఏంటంటే, ప్రజలు ఎవరైనా సరే కొనుగోలుదారులు వాళ్ళు కొనే ముందు కాటా యొక్క ఎలక్ట్రానిక్ కాటా జీరోలో ఉందా లేదా ఒకటి సరి చూసుకోవడము, అలాగే 1 కిలో రాయి కానీ 2 కిలోల రాయి కానీ దాని మీద ఉంచి అది కరెక్ట్గా ఉందా లేదా అనేది కూడా మీరు చెక్ చేసుకొని కొనుగోలుదారు కూడా కొనుక్కోవడం చేయడం వల్ల వాళ్ళు మోసం నుంచి మోసపోకుండా జాగ్రత్త పడే అవకాశం ఉంటుంది. అలాగే ఇలాంటి ఏదన్నా మాల్ ప్రాక్టీస్ ఇలాంటివి చేస్తుంటే మా దృష్టికి కానీ ఫిర్యాదు చేస్తే మేము వచ్చి దాన్ని తనిఖీ చేసి దాని చర్యలు తీసుకుంటామని మేము తెలియజేస్తున్నాం. ఇప్పుడు కేసులు పెట్టామండి, మొత్తం సీజ్ చేసాము. 10 పెనాల్టీ దాన్ని బట్టి చేస్తామండి. దాని యొక్క ఇంటెన్సిటీని బట్టి దానికి పెనాల్టీలు వేస్తాము. ఇప్పుడు దాకా 15 కాటాలు సీజ్ చేయడం జరిగింది. అలాగే నాన్ స్టాండర్డ్ పుల్ల కాటాలు ఇవి వాడుతున్నారు, అవన్నీ తీసేయడం జరిగింది. తీసి వాళ్ళకి కూడా అవగాహన కల్పించడం జరిగింది. సిఎన్డి కాటాలు వాడుకోమని వాళ్ళకి అవగాహన కల్పించాము. అలాగే వీళ్ళందరూ కూడా వ్యాపారస్తులు కూడా మేము చెప్పేది ఏంటంటే, ఖచ్చితమైన కాటాలు ఉపయోగించి ప్రజలకు కూడా మీరు సహాయ సహకారాలు అందిస్తూ నీతి నిజాయితీగా మీ వ్యాపారం నిర్వహిస్తే బాగుంటుంది. కాటాలు ఇలాంటి సెట్టింగ్లు పెట్టడం వల్ల ప్రజలకు నష్టపోవడం జరుగుతుంది. నష్టపోవడం వల్ల వాళ్ళు ఫిర్యాదులు అందిస్తే ఖచ్చితంగా మేము కఠిన చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వ్యాపారస్తులు కూడా తమ సరైన ముద్ర కాగితాలు దాన్ని పొందుతూ సీల్ వేయించుకుంటూ ఖచ్చితమైన కాటాలను ఉపయోగించి వ్యాపారం చేయవలసిందిగా కోరుతున్నాము. పదే చేస్తే ఇలాగే కేసులు నమోదు చేసి కోర్టుకు పెట్టడం జరుగుతుందండి. వాటికి మళ్ళీ జైలు శిక్ష కూడా ఉంటుంది. ఒకటికి 4 సార్లు ఇలా చేయడం వల్ల వాళ్ళని కోర్టుకి సమర్పించడం జరుగుతుంది. కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కొత్త కాటాలు ఎవరైతే ఈ వ్యాపారస్తులు కొంటారో కొన్నప్పుడే వాటితో పాటు ముద్రలు సీల్ వేసి ఇవ్వడం జరుగుతుంది. అలా ఇవ్వకపోతే, అలా తెచ్చుకోకపోతే వీళ్ళదే బాధ్యత అవుతుంది. ముద్రతో పాటు తీసుకునే బాధ్యత కొనుగోలు చేసినట్టు వ్యాపారస్తుడిదే అవుతుంది. ఒకవేళ అలా ముద్ర లేకుండా ఎవరైనా అమ్మితే మాకు సమాచారం ఇస్తే తగు చర్యలు వాళ్ళ మీద కూడా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది.